హాయ్ అండి, నా పేరు లావణ్య. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. ఈరోజు మన ఛానల్లో చెకోడీలు చేశాను. చాలా క్రిస్పీగా మంచిగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను పావు కేజీ దాకా మైదా పిండిని తీసుకుంటున్నాను. పావు కేజీకి అంటే ఈ గ్లాస్లో పావు కేజీ పిండి సరిపోతుంది. అందుకే ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాసు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను కారం, 1 స్పూను వాము వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మసులుతూ ఉంటుంది కదా, ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర గీ ఉంటే గీని కూడా యాడ్ చేసుకోండి. ఇలా మసులుతున్నప్పుడు పిండిని యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసుకొని చల్లారక ముందే వేడిగా ఉన్నప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు ఇలా చేయి పెడితే కాలిపోతుంది. అందుకోసమని ఒక తడి క్లాత్ తీసుకొని దాంతో మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి అనేది ఇలా అంటుకోకుండా రావాలి. అప్పుడే మనకి చెకోడీకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా తడి క్లాత్ని తీసుకొని మంచిగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని తీసుకొని దీన్ని కొద్దిగా సపరేట్ చేసుకోవాలి. ఇలా 3 భాగాలుగా చేసుకున్నాను. ఇప్పుడు మనం మడుగులు చేసుకునే మిషన్ ఉంటుంది కదా, దాంతో ఇలా స్టార్ నెయ్యి ఉంటాయి కదా, వాటితోని మనం ప్రెస్ చేసుకోవాలి. ముందుగా ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు పిండిని ఇందులోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వన్నిటిని కూడా ప్రెస్ చేయాలి. ఇలాగే అన్నీ ప్రెస్ చేసుకున్న తర్వాత చిన్న చెకోడీలాగా చేసుకోవాలి. ఇలా ఒక వేలు పెట్టి ఇలా రౌండ్గా తిప్పితే మనకు చెకోడీ మంచిగా రెడీ అవుతుంది. ఇలాగే పిండి అంతా కూడా చేసుకోవాలి. ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేడి చేసుకోకూడదు, అలాగని మరీ తక్కువ వేడి చేసుకోకూడదు, మీడియం ఫ్లేవర్లో ఉండాలి. ఇలా మనం చెకోడీ వేసినప్పుడు అది పైకి తేలాలి. అప్పుడే మనకు చెకోడీలకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు.
బాగా ఎక్కువ వేడైందనుకో చెకోడీలు మనం వేయగానే కిందికి వెళ్ళిపోతాయి. అలా అవ్వకుండా ఇలాగా మీడియం ఫ్లేవర్లో ఉన్నప్పుడు వేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చిన్నగా. ఇప్పుడు కొద్ది కొద్దిగా పైకి తేలుతున్నాయి కదా, మంటని హై ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చిన్నగా కలుపుతున్నప్పుడు ఇక్కడ మనకి చెకోడీలు అనేవి అంటుకున్నాయి కదా, అవన్నీ విడిపోతాయి అన్నమాట. కొంచెం నిదానంగానే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైమే పడుతుంది. ఇలాగే కలర్ రాగానే తీసేసుకోండి. మరీ ఎక్కువ కలర్ వచ్చినా కూడా అంత టేస్ట్గా ఉండవు. ఇలాగే అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి.